తెలంగాణలో హైడ్రా పేరు వింటేనే జనం హడలిపోతున్నారు. ఏ బుల్డోజర్ వచ్చి ఏ బిల్డింగ్ ను కూలుస్తుందోనని సామాన్యులకు టెన్షన్ పట్టుకుంది. ఏళ్లుగా ఉంటున్న ఇంటిని కళ్ల ముందే కూల్చివేయడంతో జనం గుండెలు పగిలిపోతున్నాయి. కళ్ల ముందే ఇంటిని కూల్చివేస్తున్న దృశ్యాలను చూసి హార్ట్ స్ట్రోక్ వచ్చిన బాధితులు కూడా ఉన్నారు. పలువురు చనిపోయారు కూడా. అయినా ప్రభుత్వం వెనక్కు తగ్గకుండా కూల్చివేతలను కొనసాగిస్తూనే ఉంది. హైడ్రాకు ప్రభుత్వం కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో అధికారులు దూకుడు పెంచుతున్నారు. ఇక ప్రభుత్వ స్థలాలను కాపాడటం, చెరువులను కబ్జాకోరల నుంచి రక్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. అంతే, హైడ్రా ఏర్పడినప్పటి నుంచే హైదరాబాద్లో పలు చోట్ల ఆక్రమణలను తొలగించారు. పలు చెరువుల్లోని ఎఫ్టీఎల్లో ఉన్న భవనాలను కూడా కూల్చివేశారు. చాలా చోట్ల పైసా కూడబెట్టి సామాన్యులు కట్టుకున్న ఇళ్లే హైడ్రా కూల్చివేతలు గురయ్యాయి. చెరువులు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి ప్లాట్లు చేసినప్పుడు కళ్లప్పగించి చూసిన అధికారులు ఏం చేయలేకపోయారు. పలు శాఖల నుంచి అనుమతులు తీసుకుని నిర్మాణాలు పూర్తి చేసినా ఏ అధికారి కూడా అటువైపు చూసిన పాపాన పోలేదు. అలాంటిది ఈ మధ్య కూడా హైడ్రా పేదలు కట్టుకున్న గూళ్లను నేలమట్టం చేస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అడ్డుకున్నా ఖాతరు చేయడం లేదు. కేవలం సానుభూతి కోసమే వస్తున్న నేతలు ఆ తర్వాత అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్న విమర్శలున్నాయి. మాదాపూర్ కూల్చివేతల్లో కూడా అదే జరుగుతోందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇక మాదాపూర్లోని సున్నం చెరువు పరిధిలో హైడ్రా చేపట్టిన కూల్చివేతలు తీవ్ర వివాదానికి దారితీశాయి. శేర్లింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ సర్వే నెంబర్ 12, 13లో 23 ఎకరాల లేఅవుట్లో 230 ప్లాట్ ఓనర్లు ఉన్నారు. వారు రాష్ట్ర ఉద్యోగుల గృహ నిర్మాణ కోఆపరేటివ్ సొసైటీ నుంచి రిజిస్టర్డ్ భూములను కొనుగోలు చేశామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1956 నుంచి తమ దగ్గర పత్రాలున్నాయని, ప్రతి ఏడాది జీహెచ్ఎంసీకి పన్ను చెల్లిస్తున్నామని వారు అంటున్నారు. అయినప్పటికీ హైడ్రా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా తమ భూములను లాక్కుంటోందని ఆరోపిస్తున్నారు. స్పాట్లోనే కూల్చివేతలను అడ్డుకున్న బాధితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్లాట్ ఓనర్లు తమ భూములు చట్టబద్ధమైనవని 2021లో గ్రీన్ ట్రిబ్యునల్ కు ప్రభుత్వమే సున్నం చెరువు 15 ఎకరాలను నివేదిక ఇచ్చిందని వాదిస్తున్నారు. అయితే హైడ్రా మాత్రం చెరువు 32 ఎకరాలని అంటోంది. ఇది వివాదాన్ని మరింత పెంచింది. అదే కాకుండా సున్నం చెరువు అల్లాపూర్, బాలనగర్ పరిధిలో ఉండగా శేర్లింగంపల్లిలో ఉన్నట్లు చూపిస్తున్నారని ప్లాట్ ఓనర్లు ఆరోపిస్తున్నారు. ఇలా ప్రభుత్వమే 2 రకాలుగా స్టేట్మెంట్లు ఇస్తూ హైడ్రాను ప్రజల మీదకు పంపడంతో వివాదంగా మారుతోంది. ఏది ప్రభుత్వ భూమో ఏది ప్రైవేటు భూమో తెలుసుకోలేని స్థితిలో ప్రభుత్వ యంత్రాంగం ఉందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వమే ఇలా ఇష్టానుసారంగా కూలుస్తోందంటూ పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలా చేస్తూ పోతే పేదల పరిస్థితి ఏంటి? పేదలు ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయాలి? ప్రభుత్వ భూమా ప్రైవేటు భూమా అని చెప్పేదెవరు? అనుమతులు ఇచ్చిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అధికారులు ఏం చేస్తున్నారు అన్న అనుమానాలు కూడా కలుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. రైట్, హైడ్రా మళ్ళీ కూల్చివేతల పర్వం అయితే మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఏది ప్రభుత్వ భూమో ఏది ప్రైవేట్ భూమో తెలుసుకోలేనటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. ఒక పోర్టల్ పెట్టినప్పటికీ కూడా అందులో ఒక క్లారిటీ అయితే లేదు. 1956 నుంచి ఉన్నటువంటి భూములు కూడా ప్రభుత్వ భూములుగా భావించి కూలుస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ శ్రీకాంత్, హైడ్రా మళ్ళీ కూల్చివేతల పర్వాన్ని మొదలుపెట్టినటువంటి పరిస్థితి, సామాన్యుడికి కంటి మీద కునుకు లేకుండా పోతున్నటువంటి పరిస్థితి, ఎప్పుడు వచ్చి మా ఇల్లు కూలుస్తారు అనేటువంటి ఒక భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి? అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? జనరల్ గా మురళి, వర్షాకాలం వచ్చింది, భారీ వర్షాలు వస్తే రైతులు ఒకవైపు తొలకరి వానలు అయితే పంటలు పండుతాయి, విత్తనాలు వేసుకోవచ్చు అని సంతోషపడతారు. భారీ వర్షాలు వస్తే పంట నష్టం జరుగుతుందేమో అని చెప్పేసి మనం గ్రామాల్లో చూస్తూ ఉంటాం. బట్ వర్షాకాలం వచ్చిందంటే హైదరాబాద్ లాంటి మహానగరంలో వరదల కోసం భయపడ్డటువంటి రోజులు ఉన్నాయి. కానీ బుల్డోజర్లు వస్తాయి, ఇండ్లు కూలగొడతాయి, గోడలు కూలగొడతాయి అన్నటువంటి భయాలు మాత్రం కొత్తగా హైదరాబాద్ లోనే చూస్తున్నాం. అయితే హైడ్రా ఎప్పుడైతే వచ్చిందో, హైడ్రా వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిని నిర్దేశించి బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఇండ్లను కూల్చివేసి నీళ్ల జాగలో ఉండాలి, ఇండ్ల జాగల్లో ఉండాలి అన్నటువంటి సిద్ధాంతంతో హైదరాబాద్ వచ్చినా గానీ, సో ఏదైతే ఆల్రెడీ పర్మిషన్స్ తీసుకొని, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని, హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకొని, జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకొని, హౌసింగ్ పర్మిషన్ మొత్తం తీసుకొని ఇల్లు కట్టుకున్నటువంటి పరిస్థితులు ఉంటే, సో వాటన్నింటిని కూడా కూలగొడుతూ హైడ్రా ముందుకెళ్ళింది. హైడ్రా చీఫ్ రంగనాథ్ అదే ధోరణిలో ముందుకెళ్లారు. ఆ తర్వాత హైకోర్టు చీవాట్లు పెట్టిన తర్వాత హైడ్రా ఒక అడుగు వెనక్కేసి, లేదు హైడ్రా ఎప్పుడైతే ఓకే అయిందో, హైడ్రా ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో హైడ్రా చట్టం,
ఆ తర్వాత కట్టినటువంటి కట్టడాలనే మేము కూలగొడతాం తప్ప హైడ్రా కంటే ముందు ఉన్నటువంటి కట్టడాల జోలికి మేము వెళ్ళం అంటూ అప్పుడు ఇంకొక మాట చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొంతమందికి నోటీసులు ఇచ్చారు, కొన్ని కాలేజీలకు నోటీసులు ఇచ్చారు. కాలేజీల విషయానికి వస్తే అక్కడ సమ్మర్ హాలిడేస్ రావాలి, సో హాలిడేస్ లో కాలేజీలను కూలగొడతాం, ఆ కాలేజ్ పరిధిలో ఉన్నటువంటి కాంపౌండ్స్ వాళ్ళు కానీ లేదంటే ఆల్రెడీ కంప్లీట్ బఫర్ లో ఉన్నటువంటి కాలేజీలు ఏవైనా హైడ్రాకు ఏది అతీతం కాదు, హైడ్రా వెళ్తుంది కూలగొడతా అని చెప్పేసి. బట్ హైడ్రా పేదల విషయంలో ఒకలాగా పెద్దోళ్ల విషయంలో ఒకలాగా వ్యవహరిస్తోందా? సెలవులు ఇంకా ఆ కాలేజీలకు రాలేదా? హైడ్రా ఇంకెప్పుడు వాటి జోలికి వెళ్ళొద్ది అంటే ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే ఒక టార్గెటెడ్ గా హైడ్రా వెళ్తోందా, పేదల్ని మాత్రమే టార్గెట్ చేస్తోందా, పెద్దల్ని వదిలేస్తుందా? హైడ్రా మానవతా దృక్పథంతో వెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉంది, బట్ ఆ మానవతా దృక్పథంలో కూడా వెళ్ళట్లేదా? గతంలో మనం చూసాం, ఒక చిన్న పాప కనీసం పుస్తకాలు తీసుకొని ఇంట్లో ఉన్నటువంటి పుస్తకాలు తీసుకోవడానికి కూడా హైడ్రా అధికారులు అవకాశం ఇవ్వలేదు. అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చాలా పెద్ద మచ్చ తీసుకొచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. సో ఇప్పుడు ప్రభుత్వ స్థలాలను కాపాడాలి, చెరువులను కబ్జాల నుంచి రక్షించాలన్నటువంటి లక్ష్యంతో ముందుకు పోయినా కానీ సో ఇప్పుడు కొన్ని అంశాలు మాత్రం చాలా కీలకంగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇందాక మీరు చెప్పినట్టు 1956 నుంచి ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ పత్రాలన్నీ ఉన్నాయి. జిహెచ్ఎంసీకి మేము ట్యాక్సులు కూడా కడుతున్నాం. అయినప్పటికీ ఎట్లాంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా వచ్చి కూలగొడుతోంది, వీకెండ్స్ లో వచ్చి కూలగొడుతోంది, కోర్టు హాలిడేస్ ఉన్నప్పుడు వచ్చి కూలగొడుతోంది అన్నది ప్రధానంగా అక్కడటువంటి బాధితులు చెప్తున్నారు. దీనికే మాదాపూర్ లోని సున్నం చెరువు ఏదైతే నియర్ బై ఉందో, మాదాపూర్ నియర్ బై, సో హైడ్రా చేపట్టినటువంటి కూల్చివేతలు ఇప్పుడు చాలా పెద్ద తీవ్రమైనటువంటి వివాదాన్ని దారితీశాయి. షేర్లింగంపల్లి మండలంలో గుట్టల బేగంపేట సర్వే నెంబర్ 12, 13, 23 కోఆపరేటివ్ సొసైటీ నుంచి రిజిస్టర్ భూములను కొనుగోలు చేసినామంటూ కూడా అక్కడ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది 1956 నుంచి మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, బట్ అనూహ్యంగా ఎట్లాంటి నోటీసులు ఇవ్వకుండా వచ్చి కూలగొడుతున్నారు, భూములను లాక్కుంటున్నారు, ఇది ప్రభుత్వ భూమి అని చెప్తున్నారు, ఒక కుట్రపూరితంగా వెళ్తున్నారు, టార్గెటెడ్ గా వెళ్తుంది హైడ్రా అంటూ ఇప్పటికే ఈ బాధితులు చెప్తున్నటువంటి అంశం. సో ఈ మధ్య కాలంలోనే హైడ్రాకి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కేటాయించడం జరిగింది. హైడ్రాకు 4 ఇన్స్పెక్టర్లు, కొంతమంది పోలీస్ సిబ్బంది, దానికి ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ చీఫ్ గా ఉన్నారు. సో హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కొన్ని మాత్రం చాలా కీలకమైనటువంటి అంశాలు, ఈవెన్ ఏదైతే 2021 సున్నం చెరువు దగ్గర అంశం ఏదైతే ఇదే ప్రస్తుతానికి చర్చలో ఉంది, 15 ఎకరాల భూమి అది గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ప్రభుత్వం ఇచ్చిందంటూ కూడా చెప్తున్నారు 2021లో. బట్ అయితే హైడ్రా మాత్రం 32 ఎకరాలు అంటోంది. ఈ వివాదాన్ని ఇంకింత పెంచింది. సో అక్కడనే 15 ఎకరాలు అంటే ఇది హైడ్రా 32 ఎకరాలు అని చెప్పేసి మిగతా భూమి అక్కడ ఎవరైతే ఇండ్లు కట్టుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళని కూడా కూల్ చేస్తూ ఆ ఫ్లాట్ ఓనర్లను కూడా కనీసం వాళ్ళ మాటలు కూడా వినకుండా కూల్ చేస్తున్నారు. సో పెద్దల్ని వదిలేస్తున్నారు, పేదల్ని కూలగొడుతున్నారు, పేదల బతుకులు కూలిపోతున్నాయి. నిజానికి ఒక ఇల్లు కట్టాలంటే ఒక జీవితం, ఒక ఉద్యోగం, ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఏ 30 ఏళ్లకో 40 ఏళ్లకో రిటైర్మెంట్ సమయంలో ఇల్లు కట్టుకుంటే అది కూడా 10 లక్షలు 20 లక్షలు డౌన్ పేమెంట్ పెట్టి కట్టుకుంటే ఆ రిటైర్మెంట్ అయిపోయి ఆ మనిషి చనిపోయేంత వరకు కూడా ఈఎంఐలు కట్ అవుతా ఉంటాయి. సో ఇల్లు అనేది ఒక జీవితం. అట్లాంటి జీవితాలు అంటే అందరి జీవితాలు ఒకటి కావా? పెద్దోళ్ళది ఒకటి, పేదోళ్ళది ఒకట, విద్యా వ్యవస్థల్లో ఒకటి, డబ్బున్నోళ్ళది ఒకటి, కామన్ మ్యాన్ అయితే ఒకట, బలహీన వర్గాలది అయితే ఒకట, బలం లేని వ్యక్తి అయితే ఒకట? ఈ అంశం ప్రస్తుతానికి చర్చ నడుస్తోంది. రైట్, మనతో పాటు మన కరెస్పాండెంట్ ఏవై స్వామి కూడా అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. సో హైడ్రా విషయంలో 2 వెర్షన్స్ వినిపిస్తున్నాయి. పేదోళ్ళను కూలగొడుతున్నారు, పెద్దోళ్ళను టచ్ చేయట్లేదు, వందల కట్టడాలను ఇప్పటికే నేలమట్టం చేసింది, మళ్ళీ హైడ్రా భయం ఒకటి ప్రజల్లో స్టార్ట్ అయింది. సో ఎట్లా చెప్పొచ్చు, ఏం చెప్పొచ్చు ఈ అంశం పైన? హైడ్రాకు మానవతా విలువ లేవా అన్నటువంటి ప్రశ్నలు కనిపిస్తున్నాయి. స్వామి, రాష్ట్ర ప్రభుత్వం అంటే గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్ నగరంలో ప్రత్యేకించి ఈ డిఆర్ఎఫ్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని చెప్పి ఒక ప్రత్యేక ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత అది జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి వివిధ డిజాస్టర్ సమయంలో పనిచేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని హైడ్రాగా పేరు మార్చి హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధితో పాటు ఇటు మొత్తం ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి అనేక రకాల చెరువులు కావచ్చు, ప్రభుత్వ స్థలాలు కావచ్చు, నాలాలు కావచ్చు, కుంటలు కావచ్చు, వీటన్నిటిని రక్షించడంతో పాటు డిజాస్టర్ ప్లాన్ 2 పనులు ఏకకాలం చేయడం కోసం ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ స్థలాలను ఒకవైపు కాపాడడంతో పాటు ఆక్రమణలను తొలగించడం, ప్రభుత్వ స్థలాల్లో ఉన్నటువంటి నాలాలకు వైపు సంబంధించి వాటిని కాపాడడంతో పాటు ఎక్కడెక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ని తొలగించడం, దాంతో పాటు డిజాస్టర్ టైంలో కూడా పనిచేయడం కోసం ఏర్పాటు చేశారు. కానీ తొలుత ఈ సంస్థ వస్తూనే అనేక చోట్ల కూడా
ఈ ఆక్రమణల పేరుతోటి పేదల ఇల్లు గుడిసెలు కూలగొట్టడంతో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశించి పెట్టినటువంటి హైడ్రా సంస్థ ఒకవైపు వచ్చింది ఒక కాదు కోసం అయితే అది పేదల మీద పడడంతో పాటు రియల్ ఎస్టేట్ సంస్థలు కావచ్చు రాష్ట్ర ఎకానమీ పైనే పెద్ద ఎత్తున కూడా దీనికి సంబంధించినటువంటి ప్రభావం కనబడింది. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ సంస్థలు పెద్ద ఎత్తున కూడా దేశంలో అనేక పొటెన్షియాలిటీ ఉన్న సంస్థలను కూడా హైదరాబాద్కు వచ్చి సంస్థలు పెద్ద ఎత్తున కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్న వారందరూ కూడా ఒక్కసారిగా హైడ్రా భయంతో మొత్తం బిజినెస్ అంతా కూడా పోయింది. నగర సంబంధించినటువంటి ఎకానమీ ఒక కొలాప్స్ అయ్యే పరిస్థితికి వచ్చింది కూడా ఒక భయం అయితే హైడ్రా సృష్టించింది అనేది ఒక పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ప్రభుత్వం తేరుకొని ప్రతి విషయంలో కూడా హైకోర్టు కూడా ఈ సంస్థకు సంబంధించిన వ్యవహార పట్ల కోర్టు హాలిడేస్ ఉండే ముందు రోజు వచ్చి ఒకవైపు కుట్టడం, ఒకవైపు అనేక రకాల స్టే ఉన్నటువంటి ఆస్తులపైన దాడులు చేయడం, అనేక పేదలకు సంబంధించినటువంటి మానవతా దృక్పథం లేకుండా పేదలకు గుడిసెలు కావచ్చు వాళ్ళకు చాలా కాలంగా అమాయకులు అంతా కూడా బ్రోకర్ల మాటలు నమ్మి ఆస్తులు కొనుక్కున్నటువంటి పేదలందరూ కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దీంతో హైకోర్టు కూడా ఏకంగా హైడ్రాకు మొట్టికాయలు వేసేటువంటి పరిస్థితి గతంలో నెలకొన్నది. ఇదే పరిస్థితి ఒకవైపు పోతున్నా కానీ గత కొద్ది కాలంగా హైడ్రా కాస్త రూట్ మార్చింది. ఒకవైపు తనపై వస్తున్నటువంటి నెగిటివిటీ ప్రచారాన్ని ఒకవైపు తగ్గించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ అనేక చోట్ల కూడా పేదలకు సంబంధించినటువంటి రోడ్లు కావచ్చు, ఆక్రమణలకు ఉన్నటువంటి వెంచర్స్ లో కావచ్చు, అనేక చోట్ల కొంత ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తూ కొంత పాజిటివ్ ప్రచారాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరోవైపు 1970-80 ఉన్నటువంటి శాటిలైట్ మ్యాప్స్ కావచ్చు ఎన్ఆర్సీ నుంచి తెప్పించుకొని వాటిని పరిశీలిస్తూ చెరువులకు కోళ్లకు మేము హద్దులు సరిహద్దులు నిర్వహిస్తాము, వాటి బఫర్ జోన్ ఎంత ఉంది, ఆ ఫుల్ ట్యాంక్ ఎఫ్టీఎల్ లెవెల్ ఎంత ఉంది, ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎంత ఉంది అని కూడా అన్నింటి గుర్తించి మేము సరిహద్దులు రూపొందిస్తామని చెప్పేసి హైడ్రా చెప్పడంతో కూడా ఒక్కసారిగా ప్రజల్లో కొంత నమ్మకం వస్తుంది. ఆ తర్వాత కొంత ఏర్పడుతుంది అనుకున్నప్పుడు కూడా నగరంలో హైదరాబాద్ నగరంలో అనేక వందలాది చెరువులు కుంటలు కూడా ఇప్పటికే అన్యాక్రాంతం గురై అవన్నీ కూడా పూర్తిగా వాటిని నమ్మి ఆ బిల్డర్లను కావచ్చు బ్రోకర్లను నమ్మి కొన్నటువంటి ఆ పేద ప్రజలు కావచ్చు మధ్యతరగతి ప్రజలంతా కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకవైపు అనేక మంది పెద్ద పెద్ద బిల్డర్లంతా కూడా 10ల అంతస్తుల్లో కట్టేటువంటి బహుళ అంతస్తుల భవనాల జోలికి పోయినటువంటి హైడ్రా కేవలం పేదల జోలికే వస్తుందనేది కూడా ఇక్కడ కొంత వారికి అపప్రదను మూట కట్టుకోవాల్సి వచ్చింది. దీని నుంచి బయటపడడం కోసం ఒక 4-5 మంచి పనులు చేయడం, దానివల్ల పాజిటివ్ ప్రచారం రాగానే మళ్ళీ వచ్చి ప్రభుత్వ ఆస్తులు పేదల స్థలాలు కూలగొట్టడంతో కూడా హైడ్రా పైన కూడా ప్రజలకు ఆగ్రహం వ్యక్తమవుతుంది. నిన్న సున్నం చెరువు పరిధిలో మనం చూసాం స్పష్టంగా అక్కడ గతంలో జరిగినటువంటి ఘటనలకు ఒకవైపు మర్చిపోక ముందే నిన్న మళ్ళీ వచ్చి సర్వే నెంబర్ 12-13 గుట్టల బేగంపేట సంబంధించిన విషయంలో దాదాపు 250 మంది రెసిడెంట్స్ అక్కడ ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే అరకపూడి గాంధీ వచ్చి ఏకంగా హైడ్రా అధికారులతో వాగ్వాదం దిగడం, అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని తీసుకెళ్లాలని చెప్పేసి గొడవ చేయడంతో కూడా పెద్ద ఎత్తున కూడా అడవులు జరిగింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఎప్పటికప్పుడు ఈ ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన హైడ్రా కార్యాలయంలో ప్రత్యేక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు హైడ్రా పరిధిలో. ఆ ప్రత్యేక పోలీస్ సిబ్బంది కావచ్చు డిఆర్ఎఫ్ హైడ్రా సిబ్బంది అంతా కూడా నగర వ్యాప్తంగా పనిచేస్తూ ఇలా ఒకవైపు భయప్రాంతాలకు గురి చేస్తున్నారనే భయం అయితే ప్రజలు నెలకొని ఉన్నది. పూర్తి స్థాయిగా లీగల్ లిటిగేషన్ లేని వాటికి పేదల జోలికి రావద్దని చెప్పేసి ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా హైడ్రా అధికారులు పదే వచ్చి దాడులు చేస్తున్నారు అనేది కూడా కొంత వారికి పేదలు ఒకవేళ ఆక్రమించారనుకుంటే వాటిని చట్టబద్ధం చేసేటువంటి హక్కు కూడా ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వం దగ్గర ఆప్షన్ కూడా ఉంది. బట్ నిజంగానే ఒకవేళ హైడ్రా ఎఫ్టీఎల్ లేదంటే బఫర్ జోన్ లో ఉన్నటువంటి వాటిని కూల్ చేస్తున్నట్టు నిజంగానే హైడ్రా దగ్గర సరైనటువంటి సరిహద్దులు ఉన్నాయా? ఎందుకంటే 5 ఏళ్ల కింద కోర్టు అడిగినటువంటి 2 జలాశయాలు ఏదైతే ఉన్నాయో, సో ఆ 2 జలాశయాలకు సంబంధించి ఒక పరిధిని కేటాయించండి, పరిధికి సంబంధించినటువంటి రికార్డ్స్ ఏంటంటే ఇప్పటి వరకు కూడా జంట జలాశయాలకు సంబంధించి రికార్డ్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. హైడ్రా దగ్గర ఏం రికార్డ్స్ ఉన్నాయి, ఏ బేసిస్ మీద వీళ్ళు సరిహద్దులు పెట్టుకొని వెళ్తున్నారు, అసలు సరిహద్దులు ఉన్నాయా, హైడ్రా పరిధి ఏంటి, సరిహద్దులు ఫిక్స్ చేయాలి. బట్ ఫిక్స్ చేయకుండా వాటిని కూల్ చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మోర్ ఓవర్ ఏంటంటే ఈరోజు సున్నం చెరువు విషయం అరకప్పుడు గాంధీ డిమాండ్ చేయొచ్చు, ఆయన ప్రజల తరఫున కొట్లాడొచ్చు. కానీ అంతకుముందు గత సంవత్సరం హైడ్రా ఎప్పుడైతే ఇనిషియేట్ తీసుకుందో, హైడ్రా చట్టం వచ్చిందో అప్పుడే ముఖ్యమంత్రి తమ్ముడికి ఏకంగా నోటీసులు ఇచ్చారు. సో పెద్దలకు నోటీసులు ఇస్తున్నారు, పేదలను మాత్రం కూలగొడుతున్నారు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి విమర్శ కూడా ఈరోజు ప్రభుత్వం ఎదుర్కొంటోంది కదా. అంటే మీరు అన్నట్టు శ్రీకాంత్, ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ చెరువులు కుంటల వద్ద ఇరిగేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ దాన్ని ఎఫ్టీఎల్ కావచ్చు బఫర్ జోన్ నిర్వహించాల్సి ఉంటుంది. ఇక్కడ మరోవైపు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ భూమికి సంబంధించిన విషయంలో వాళ్ళు సరిహద్దు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ రెండు, ఒకవైపు ఇరిగేషన్ శాఖ ఒకవైపు రెవెన్యూ శాఖ రెండు కూడా సమన్వయంతో పనిచేస్తేనే ఇక్కడ వాటికి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ పద్ధతి కావచ్చు బఫర్ జోన్ కావచ్చు వాటికి సంబంధించిన సరిహద్దుల విషయంలో స్పష్టమైనటువంటి ఒక సర్వేలు నిర్వహించి వాటికి గుర్తించాల్సి ఉంటుంది. కానీ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే ఒకవైపు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా మేము 1970, 80, 90 మ్యాప్లు తెప్పించుకుంటాము. ఆ మ్యాప్ల ద్వారా అప్పుడు ఒరిజినల్ గా ఉన్నటువంటి చెరువుల పరిస్థితి ఏంది, ఆ తటాకాల పరిస్థితి ఏంది, కుంటల పరిస్థితి ఏంది, ఇప్పుడు ఏముందని చెప్పేసి మేము చూస్తామని చెప్పేసి వారు చెప్తున్నటువంటి విషయంలో చాలా చోట్ల కూడా వందలాది చెరువులు హైదరాబాద్ నగరంతో పాటు నగర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల కూడా వాటి పరిస్థితి సరిహద్దులు అసలు రూపం మారిపోయి కేవలం వాటి వాటర్ ఉన్నంత వరకు ఇప్పుడు పరిస్థితి తలెత్తింది. ఒకప్పుడు
ఇప్పుడు 100 ఎకరాలకు ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ఇప్పుడు కుంచుకుపోయి కొన్ని ఎకరాలకు పరిమితమైన పరిస్థితి ఉంది. వాటిని ఏ విధంగా వీళ్ళు గుర్తిస్తారు? ఇప్పుడు అప్పటికే దాదాపు 10ల సంఖ్యలో కాలనీలు వేసినటువంటి చెరువులు కూడా ఉన్నాయి. వాటిని ఏ విధంగా తొలగిస్తారనేది కూడా క్వశ్చన్ రేజ్ అవుతుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం చూడాల్సింది ఏంటంటే పేద ప్రజలు చాలా మంది ఇలా కట్టుకున్నటువంటి స్థలాలకు సంబంధించి జీవో నెంబర్ 58, 59 సంబంధించి చాలా మంది కూడా రెగ్యులరైజేషన్ కోసం చాలా మంది అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న వారికి సంబంధించి ప్రాసెస్ కొనసాగుతుంది, కొన్ని రెగ్యులేట్ చేశారు. అలాంటి వాటి కూడా కూలగొడతామని చెప్పేసి రావడంతో కూడా చాలా మంది కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ స్వామి. మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. హైడ్రా వచ్చినప్పుడు నిజానికి అందరూ పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యారు. హైడ్రాని అందరూ స్వాగతించారు. రాష్ట్రం మొత్తం కూడా హైడ్రా రావాలి అని ఒక నినాదంలోకి వచ్చేసారు. అంటే చెరువులు జాగాల్లోకి వెళ్తాయి అని చెప్పేసి చాలా అక్రమ కట్టడాలు కూల్చేస్తున్నారు, ఇది కూల్చేయడం కూడా మంచి పద్ధతి అని చెప్పేసి ఒక పాజిటివ్ ఎంట్రీతో వచ్చినటువంటి హైడ్రా రాను పూర్తిగా ప్రజా వ్యతిరేకంగా మారిపోయింది. పేదోడు గుడిసెలు కూలగొడుతోంది, పెద్దోళ్లకు నోటీసులు ఇస్తోంది. ఆఖరికి కోర్టు హాలిడేస్ ఉన్నప్పుడు కోర్టులు ఇనిషియేషన్ లేకుండా కూడా వెళ్లి కూలగొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు హైడ్రా అంటేనే ఒక భయపడాల్సినటువంటి పరిస్థితి. ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ బుల్డోజర్ వస్తుందో, ఏ అర్ధరాత్రి వస్తుందో తెలియక బిక్కు అంటూ హైదరాబాద్ ప్రజలు బతికేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అండ్ ఇప్పుడు హైడ్రా మళ్ళీ మొదలు పెట్టింది. నిన్న ఏకంగా ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రజల తరపున ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హైడ్రా గూగుల్ మ్యాప్లను బేస్ చేసుకొని వెళ్తుందా? రెవెన్యూ డిపార్ట్మెంట్ కు అట్లాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు పొంతం లేదన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఏ బేసిస్ లో హైడ్రా పనిచేస్తోంది, దీని ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతోంది? శ్రీకాంత్ గారు, మీకు ఐన్యూస్ ప్రేక్షకులు నమస్కారం. హైడ్రా మొదట్లో మీరు అన్నట్టు ఎందుకు పాజిటివ్ వచ్చిందంటే నాగార్జున గారి ఇన్కన్వెన్స్ కానీ పెద్దవాళ్ళ తిరుగు పోయినప్పుడు వచ్చింది. కానీ వెంటనే కత్తితో కూరగాయలు పోయొచ్చు, మెడకాయలు పోయొచ్చు. హైడ్రా సర్వాధికారి కాదు. నేను ఆనాటి నుంచి అంటున్నాను, లీగల్ గా ఇది చట్టబద్ధం కాదు. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఏదైతే బఫర్ జోన్లు ఉన్నాయో బఫర్ జోన్ కూడా పట్టా భూములే, మీకు FTL కూడా పట్టా భూములే. FTL కాక కింద శిఖం అని ఉంటది శ్రీకాంత్ గారు, శిఖం మాత్రమే గవర్నమెంట్ భూమి. FTL లో ఏం చేయొచ్చు? బిల్డింగ్ కట్టడానికి వీలేదు, వ్యవసాయం చేసుకోవచ్చు. అట్లాగే బఫర్ జోన్ లో కూడా శాశ్వత నిర్మాణం చేయొద్దు. ఇది రూల్. యాక్చువల్ గా ఇది విడిచిపెట్టి బఫర్ జోన్ లో FTL విడిచిపెట్టి పైకి వచ్చి కూడా బఫర్ జోన్ లో పెట్టేసిన సందర్భాలు ఉన్నాయి. పేదల ఇళ్ల దగ్గరకు వచ్చినప్పుడే సమస్య వచ్చింది. అంటే పెద్దలకు న్యాయమే, పెద్దలకు న్యాయమే అనొచ్చు. కానీ వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మీరు అనేది ఫస్ట్ బఫర్ జోన్ ఫిక్స్ చేయాలి, మనకు FTL ఫిక్స్ చేయాలి, తర్వాత బఫర్ జోన్ ఫిక్స్ చేయాలి. అప్పుడు నోటీసులు ఇవ్వాలి. ఇది అక్రమ కట్టడం, మీరు దాన్ని తొలగించుకుంటారా, మేము తొలగించమంటారా అని పెద్దలకేమో ఇస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణ పేరు కూడా చెప్తున్నాను. ఓవర్సీ కాలేజ్ నీళ్లలో ఉన్న, పూర్తిగా నీళ్ళలో దిగుతున్నది చూసాం కదా. దాని సంగతి ఏంటంటే సెలవులు తర్వాత సెలవుల్లో చేస్తామన్నాడు. సెలవులు అయిపోయినాయి కదా, 2 వర్షాకాలాలు పోయినాయి కదా. హైడ్రా వచ్చిన తర్వాత ఒక ఎండాకాలం పోయింది కదా, మా ఇప్పుడు ఏం చేయలేదు. అట్లానే హైడ్రా భయపెట్టింది ఎక్కడ అంటే మూసీ వేరు, హైడ్రా వేరు. మూసీ ప్రక్షాళన, హైడ్రా వేరు అనేది ఎప్పుడు ఎవరు చెప్పిండ్రు? దానకిషోర్ గారు నేను ఫలానా దానికి, ఇవి ఫలానా రంగనాథ్ దానకిషోర్ గారు పఠించడానికి 2 ఒకటిగా భావించారు కదా. మూసీ నది ప్రక్షాళనలో కూడా మీరు శ్రీకాంత్ గారు చూస్తే బ్లూ లైన్, రెడ్ లైన్ ఉంటుంది. రెడ్ లైన్ మొదటిది, అంటే నది పరివాహక ప్రాంతం కాబట్టి నది గర్భం ఎదుగుతో అది రెడ్ లైన్. నది దాటి అక్కడ బఫర్ జోన్ ఉందో దాన్ని వాళ్ళు ఏం చేశారంటే బ్లూ లైన్ తెరిగిపోయింది కదా. మొదలు మీరు అన్నట్టే నాలాంటి అడ్వకేట్లు, బ్యాంక్ అడ్వకేట్లు లీగల్ గా అన్ని సర్టిఫై చేసి ఇచ్చిన దానిలో బిల్డింగ్లు కట్టుకుంటే 20 ఏళ్ళు వాయిదాలు కట్టిన తర్వాత ఇంకో 4 ఏళ్ళు 5 ఏళ్ళు మిగిలితే జీవితానికో ఇల్లు కదా. అటువంటి దాన్ని కూల్చేయడం సమస్య వచ్చింది కదా. అందుకని నేను హైకోర్టు కానీ నేను ఆనాడు చెప్పాను, రంగనాథ్ అనేవాడు ఒక పూర్తిగా ఒక అసాంఘిక శక్తిగా మారిపోతున్నాడు. ప్రభుత్వం చెప్పినంత మాత్రం లాభం లేదు, మీకు అడ్డుకట్ట పడుతుందన్నా అదే జరిగింది. కోర్టు కూడా మందలించింది, రంగనాథ్ మీరు సెలవులు ఎందుకు కుడుతున్నారు, శని ఆదివారాలు అవును. ఒకవేళ నిజంగానే ఆక్రమణలు జరుగున్నాయంటే కోర్టులు లేనప్పుడు, కోర్టులు హాలిడేలు ఉన్నప్పుడు తెల్లారగట్ల 5 గంటలకు 6 గంటలకు పోయి బుల్డోజర్లు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ ఆక్యుపైజేషన్, ఇఫ్ ఇట్ ఈస్ కబ్జా, డెఫినెట్లీ వాళ్ళకు లీగల్ నోటీసులు ఇవ్వాలి, వాళ్ళని పక్కా తప్పియాలి. కబ్జాలో ఉండేది బడా వ్యాపారవేత్తలు కాదు, అందులో ఉన్నది ఒకవేళ నిజంగానే ఆక్రమించింది అయితే దాని వెనకాల ఒక ట్రాక్ రికార్డ్ ఉంటుంది. అండ్ దాని పర్మిషన్లు ఇచ్చింది కూడా మళ్ళీ గవర్నమెంట్ ఆఫీషియర్స్. అసలు ఇంజనీర్ల మీద ఏం చర్యలు తీసుకున్నారు? వాళ్ళంతా రిటైర్ అయి ఉన్నారా, యాక్టివ్ లో ఉన్నారా? వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రస్తుతానికి ఉంది. ఒక ఇంటికి కరెంట్ లైన్ సర్వీస్ వైర్ వచ్చిందంటేనే అది అఫీషియల్. ఒక ఇంట్లో బల్బ్ వెలిగిందంటేనే అది అఫీషియల్. ఏ పర్మిషన్ లేకుండా ఇంటి కరెంట్ రాదు. సో ఖచ్చితంగా అన్ని, మోర్ ఓవర్ బ్యాంక్ లోన్ కూడా ఏ పర్మిషన్ లేకుండా రాదు. ఇవన్నీ వస్తున్నాయి అంటేనే కారణం అది అఫీషియల్ గా గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. అదే గవర్నమెంట్ వచ్చి ఆ గవర్నమెంట్ ని తప్పు పట్టుకుంటే దీనికి బాధ్యులు ఎవరు? 2 ఉంటాయి. లీగల్ గా అయితే ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అనేది లీగల్ రైట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఏ ఫామ్ లోనే ఎలక్ట్రిసిటీ పర్మిషన్ తీసుకుని ఏ ఫామ్ లోనే ఓ నిబంధన ఉంది, ఏమనంటే ఇది మీ యాజమాన్య హక్కును నిర్ధారించదు. అంతేందుకు ఇంటి పన్ను కట్టించుకుంటాడు వాడు, దానిలో కూడా ఒక క్లాజ్ ఉంటుంది.
ఇది మీ యాజమాన్య హక్కు నిర్ధారించదు. ఇట్లా చాలా ఉన్నాయి. వాళ్ళే ఏమంటారు డిస్క్లైమర్ ప్రకటించుకుంటున్నారు. ఒక్కటి మాత్రం నిజం, బ్యాంకు వాళ్ళు, నేను బ్యాంక్ అడ్వకేట్ చెప్తున్నాను, 30 ఏళ్ల వెనకకు ముందడిచి మీ తాతలు ముగ్గురు అంటే ఎంతమంది ఎక్కడి నుంచి వచ్చిందని చూసే ఇస్తున్నారు లోన్లకి. అటువంటిప్పుడు అందులో కట్టుకునే ఇల్లు కూడా కూలగొడుతున్నారు కదా. అందుకని ఒక మాట చెప్తాను మోటుగా, ఇప్పుడు మీరు ఉరిశిక్ష వాడేవాడికి కూడా నీ ఆ చివరి కోరిక ఏందని అడుగుతారా కదా. ఉరిశిక్ష అమలు చేసే ముందు కూడా అడుగుతారా లేదా? అటువంటిది మీ ఇష్టమైన ఇల్లు కూలగొట్టుకుని హైడ్రా ఇవ్వలే కదా. ఖచ్చితంగా ప్రభుత్వం బదనాం అయితే. ఇంకొకటి హైకోర్టుకు వచ్చే అక్షంతలు వేసినాక కొంత మెంతగించింది, కొంతవరకు మెల్లగా అయింది. నేను చెప్పిన ముందు చేసే పని వెనక చేసే పని ముందు చేసింది ఇప్పటిదాకా. ఇంకా మళ్ళీ మెంతగించింది కొంచెం నయం అనుకుంటే మళ్ళీ సున్నా చెరువు విషయం నుంచి మొదలు పెట్టారు. మీరు అన్న ముఖ్యమంత్రి తమ్ముడు ఏంది, రాజకీయం కదా, చాలా ఓవైసీ ఏంది, మళ్ళా ఏంది, అన్ని పని ఉన్నారు. వాళ్ళు తెరువుకోకుండా మీరు కేవలం జీవితాన్ని పోయి కట్టుకున్నారు, పైసా కూడా పెట్టుకుని కట్టుకున్నారు. వాళ్ళ ఇళ్లను కొడితే ఖచ్చితంగా తిరగబడాల్సి వస్తుంది. ఇది సరైనది కాదు. ఇందులో ఒక్క మాట చెప్పాను కదా, వాళ్ళు మీటింగ్స్ ఇచ్చి వాళ్ళందరూ వాళ్ళు ఆగి లేకపోతే లీగల్ గా చర్యలు తీసుకోవాలి తప్ప ఇష్టం ఉన్నట్టు బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ అని పేరు చెప్పి పాత 70 మ్యాప్ తీసుకొచ్చి కలిగాం. పోనీ ఆ శిథిలాలను తొలగిస్తారా? ఇంకో పెద్ద సమస్య గారు, ఆ బిల్డింగ్ వచ్చేసి వెళ్ళిపోతున్నారు అంటే ఆ కట్టడం యొక్క అవశేషాలు ఆ సిరీస్ మన అవన్నీ కూడా అక్కడే పడుతుంటాయి కదా. మీరు చెప్పిన పర్పస్ ఎక్కడే పెడుతుంది? మీరు చెప్పిన పర్పస్ ఏంది? నీళ్ళకి హడ్డీలు అవుతుంది. యా, ఐ థింక్ నెట్వర్క్ ఇష్యూ వచ్చినట్టుంది. మొత్తానికంటే హైడ్రా విషయంలో చట్టబద్ధంగా కూల్చివేతలు జరుగుతున్నాయి అన్నటువంటి భావన ప్రజల్లో కలిగించకుండా చట్టబద్ధంగా జరుగుతుంది, చట్టబద్ధంగా ఒక మాట చెప్పి ముగిస్తాను. మీకు ఏదైతే మీ శిథిలాలు తొలగించకుండా గతంలో బిల్డింగ్ ఉన్న దానికంటే ఎక్కువ నష్టం జరుగుతుంది శ్రీకాంత్ గారు కదా. అంటే నీటి ప్రవాహానికి అడ్డం ఉంది అంటున్నారు కదా, మీరు ప్రవాహానికి అడ్డం మీరేస్తున్నారు, అడ్డుకట్ట మీరేస్తున్నారు కదా. అందుకనే మళ్ళీ ఇప్పుడు హైడ్రా చెల్లలేకపోయింది. దీని మీద ఎవరు కోటి పిటిషన్ అయినా కూడా తప్పనిసరి ఆగుతుంది. కానీ ముఖ్యమంత్రి లెవెల్లో ఒక నిర్ణయం తీసుకోవాలి. హైడ్రా సుప్రీం కాదు, సుప్రీంకోర్టు అంతకంటే సుప్రీంకోర్టు కూడా పరిమితులు ఉన్నట్టే హైడ్రా సుప్రీం కాదు. వాళ్ళు ఇష్టమైన కూరగాయలు వీల్లేదు. నెంబర్ ఫస్ట్ చేయాల్సింది నువ్వు మనకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఫిక్స్ చేయాలి, రాళ్లు బాతాలి, దాని లోపల ఉంది ఐడెంటిఫై చేయాలి, మ్యాప్ తీయాలి, దాన్ని అప్పుడు వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. 4వ చర్య అది జరగాలి. కూలగొట్టుడు అనేది 4వ చర్య. మొదటిదే అంటే మనం అన్నం తింటాం కదా సార్, ఏమంటున్నా అంటే ప్రజలు పచ్చడి అన్నం ఉంటారు, కూర చారు పోసుకుంటారు. మీరు పెరుగు పోసుకున్నంత ముందు పెట్టారు, ఉల్టా ముందు పెట్టారు. మళ్ళీ సక్రమానికి వచ్చింది అనుకుంటే అక్రమం అవుతుంది. మళ్ళీ హైడ్రా కూల్చివేతల మీద ఖచ్చితంగా జనం తిరగబడతారు. కోర్టులు కూడా దయచేసి కోర్టులు కూడా సుమోటోగా తీసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే పిటిషన్ పోవడానికి పైసలు లేవు. ఇప్పుడు పెద్ద వాడైతే కోర్టులో పోతే స్టే తెచ్చుకుంటాడు. మరి మామూలు సామాన్యుడు కోర్టుకు పోయాడు కదా. హైడ్రా మూసీ పేరు మీద ఇవాళ హైదరాబాద్ షాన్ మొత్తం పోయింది. హైదరాబాద్ అంటే భయంగా లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ అంటే ఎవరు తీసుకుంటాడు, రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది. తప్పే, నేను కాదంటలేదు. కానీ వీటిని వినియోగం తీసుకురండి, లేకుంటే ఏదైనా ఇప్పటి నుంచి కాదనండి. ఇంకో మంచి విలువైన విషయం చెప్పారు శ్రీకాంత్ గారు. ఏంటంటే కోర్టు ఏమన్నదంటే, కోర్టుకు వీళ్ళు వివరణించింది ఏంటంటే శనివారం ఆదివారం కూలగొట్టను అన్నారు. నెంబర్ 1. రెండోది ఏదో నోటీసులు ఇచ్చేదా కూలగొట్టమని చెప్పారు కదా. మరి నోటీసులు ఎట్టుపోయినాయి? వితౌట్ నోటీస్ కూలగొడితే ఇది కోర్టు ధిక్కారం కింద తీసుకోవాలి, సోమోటో కింద తీసుకొని. అన్నారు రియల్ ఎస్టేట్ రంగం అంటే లేక్ వ్యూ తీసుకోవాలన్నా అసలు కొనాలంటే దానికి ఎన్ని పర్మిషన్లు ఉన్నా కానీ ఇప్పుడు ఆఖరికి మళ్ళీ హైడ్రా పర్మిషన్ కోసం వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి, హైడ్రా ఆఫీస్ చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి. మిగతా వ్యవస్థలు అన్ని పనిచేయట్లేదా, మొత్తం హైడ్రానే పనిచేస్తుందా అన్న ఒక భయానికి వచ్చేసారు. అండ్ ఇంకోటి ఏంటంటే రామూర్తి గారు ఇంకొక పాయింట్, ఐ వాంట్ డిస్కస్ దిస్ పాయింట్. ఏదైతే రాష్ట్రంలో ఒక్కొక్క చిన్న లుక్ ఇద్దాం. ఒకటి 2021-22 స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నుంచి 12,365 కోట్లు రాష్ట్ర తెలంగాణకు వచ్చినటువంటి ఆదాయం. 2023-22 14,000 కోట్లు, 23-24 11,698 కోట్లు. సో ఇప్పుడు కేవలం 5,000 పైచిలుకు కోట్లకు వచ్చింది. సో ఇది వైఫల్యమా, వృద్ధా, అభివృద్ధా? ఖచ్చితంగా అనాలోచిత చర్య, మైండ్లెస్ ఫూలిష్నెస్ ఇది. ఓరంగా చెప్పాలంటే నేను ఆదాయం కూడా పక్కన పెడుతున్నాను సార్. ప్రజల జీవితాలు ఉన్నాయి కదా, ప్రభుత్వానికి ఆదాయం రాకపోతే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. కానీ ప్రజల జీవితాలతో ముడి పెడుతున్నాను. ఇంటికి ఇల్లు అనేది జీవితానికి ఒక కళ. మధ్యతరగతి వాళ్ళు లోన్ తీసుకొని లోన్లు కట్టిన తర్వాత కూడా బ్యాంక్ వాడు ఏమంటున్నారంటే కూల్చివేశారు సార్ అంటే లోన్ మారదు, లోన్ ఇచ్చినాం కదా, ఇల్లు ఉన్నా లేకుండా డబ్బులు కట్టాల్సింది అంటున్నారు. మరి బ్యాంక్ వాళ్ళు కూడా బాధ్యత వహించారు కదా. ఒక మాట చెప్పి ఫస్ట్ డిమాండ్ చేశాను, ఈ పర్మిషన్లు ఇచ్చే అధికారి ఎవరైనా సరే వాళ్ళు పెన్షన్లు ఆపాలి, వాళ్ళ జీతాలు ఆపాలంటున్నారు. పర్మిషన్ ఉండే జీతాలు ఆపాలి, లేకుండా ఆనాడు ఆర్డర్ ఇచ్చిన డబ్బులు తీసుకొని లంచాలు తీసుకొని ఇచ్చిన వాళ్ళను శిక్షించాలి.
కేవలం నలుగురి మీద మాత్రమే చర్యలు తీసుకున్నారు. 4,000 మంది మీద చర్యలు తీసుకోవాలంటే ఏ డిపార్ట్మెంట్ చూడండి, టౌన్ ప్లానింగ్, ఇతర ఏవైనా శానిటేషన్, ఈ డిపార్ట్మెంట్లన్నీ ఇవాళ పట్టుబడితే 100 కోట్ల రూపాయల ఆస్తులు పట్టుబడుతున్నాయి మన దగ్గర. అది దొంగలు కదా. అందుకనే దీన్ని సమగ్రంగా ఆలోచించాలి. ప్రభుత్వం ఇప్పటికైనా వెనక్కి తగ్గి లీగల్ గా నోటీసులు ఇచ్చి తర్వాత చర్యలు తీసుకుంటే మంచిది. పేదలకు కొట్టకండి, పేదలకు కడుపు కొట్టకండి. డన్. థ్యాంక్ యూ సో మచ్ బండ రామ్మోహన్ రావు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో హైడ్రా అంటే ఒక హడల్ మొదలైంది హైదరాబాద్ లో. సో ప్రజల పేదోడి గుండెను కూల్చేటువంటి ప్రయత్నం, పేదోడి గూడును కూల్చేటువంటి ప్రయత్నం చేయకుండా మానవతా దృక్పథం కూడా వ్యవహరించాలి. పేదోడికి ఇంకొక సోర్స్ చూపించి డబుల్ బెడ్రూమ్ లాంటి ఎన్నో స్కీములు పెడుతున్నారు. అక్కడ ఏళ్ల నుంచి ఉంటున్నటువంటి ప్రజలను చట్టబద్ధంగా చేయడం తప్పులేదు, కానీ కోర్టులు హాలిడేలు ఉన్నప్పుడు వెళ్ళి బుల్డోజ్ చేయడం, వాళ్ళ జీవితాలను అగమ్య గోచరంగా చేయడం ఇది పద్ధతి కాదు అనేది ఒకటి ప్రజల నుంచి వస్తున్నటువంటి విమర్శ. ఒకటైతే కనుక పేదోడు పెద్దోడు హైడ్రాకు సమానమైనటువంటి భావన రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే.